కుంకుమార్చన చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీమాన్ రవీంద్ర శర్మ గారికి, ఇంతమందిని ఒక చోట వేదికగా ఐక్యంగా తీసుకొచ్చినటువంటి బాల శ్రీనివాస్ గారికి ముందు నమస్కారం. ముఖ్యంగా మనలో లేనిది యూనిటీ. కమ్యూనిటీ ఉంది కానీ మనకి యూనిటీ లేదు. ఈ వేదిక సాక్షిగా నేను చెప్పదలుచుకున్నటువంటి రెండు మాటలు ఏంటంటే, దేవాలయానికి వస్తున్నాము, ఎవరి దాని వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నాము, ఇంట్లో పూజలు చేసుకుంటున్నాము, లలితా సహస్రనామం అనుకోండి, విష్ణు సహస్రనామం అనుకోండి, ఏదైనా అనుకోండి, మన వరకు మనం చేసుకుంటున్నాము. కానీ లోకహితం కోసం ఎవరు ఏమి ఈ రోజులో చేయట్లేదు. ఒకప్పుడు మా తాతగారి కాలంలో కావచ్చు, మీ తాతగారి కాలంలో కావచ్చు, ముందు దేశం కోసం, ఆ తర్వాత ధర్మం కోసం, ఆ తర్వాత దైవం కోసం నిలబడేటువంటి వాళ్ళు. ఈరోజు మరలా ప్రపంచ దేశాల పరిస్థితులు చూసుకుంటే భారతదేశానికి కూడా ఏదో ఒక హాని, ఒక ఉపద్రవం సంభవించబోతుందేమో అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యము అవ్వవలసినటువంటి, సమాయం అవ్వవలసినటువంటి రోజు ఆసన్నమవుతోంది. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేది ఒక్క మన ఆర్ష ధర్మము, హిందూ ధర్మం మాత్రమే. ఎదుటివాడు కొడుతున్నా కూడా తలంచుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. అలా ఉండకూడదు. అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాల్సినటువంటి సందర్భం రాబోతున్నది. శ్రీమాత్రే నమః అనుకుంటూ శాంతంగా ఉండడం కాకుండా రాబోయే రోజుల్లో దుర్గాయే నమః, చండికాయే నమః, కాళీయే నమః అని ఉగ్ర రూపాన్ని ఆరాధించవలసినటువంటి సమయము, సందర్భం కూడా రావాలి. మీరు చైతన్యవంతులు అవ్వాలి. ప్రతి ఇంట్లో ఒక వివేకానందనం, ఒక రామకృష్ణ పరమహంసనం, ఒక సన్యాసం ఉంటే మౌనంగా ఉండిపోయే రోజులు కాదు. రోజు రోజుకి ఇతర మతాల ప్రభావం కావచ్చు, భాషణుల యొక్క ప్రలోభాలు కావచ్చు, హైందవ జాతిని, హైందవులని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఒక గృహిణిగా, ఒక తల్లిగా మీ అందరి బాధ్యత ఈరోజు అమ్మవారి సంకల్పం తీసుకోండి. ఇంట్లో కూర్చొని మౌనంగా పారాయణం చేసుకోవడమో, జపం చేసుకోవడమో కాదు. నా కులాన్ని, నా మతాన్ని, నా ధర్మాన్ని నేను కాపాడడం కోసం కంకణం కట్టుకుంటున్నాను. మీ భర్తకో, మీ పిల్లలకో, తర్వాత నువ్వుకో, ఇంటి తర్వాత రాలకి. ఏదో దేవాలయానికి వచ్చాము, పూజ చేసుకున్నాము, మనకు మొక్క ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, తర్వాత భోజనం పెడతారు, వెళ్ళిపోతాము అనుకుంటే అలానే వెళ్ళిపోతాం. ఇలా చేయబట్టే చరిత్రలో మనమంటూ ఎవరు లేవు. చరిత్రలో ఇప్పటివరకు మనమంటే ఎవరు లేవు. అలా ఉండిపోకుండా భావితరాలకు కూడా ఈ హైందవ ధర్మము, హైందవ జాతి గురించి, హిందుత్వం అనేటువంటి బ్రతుకుండాలి అంటే దయచేసి మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను, నమస్కరిస్తూ ఉన్నాను. బిజీగా ఉన్నామ్మా.